హాయ్ అండి అందరికీ. శివరాత్రి సందర్భంగా మేమైతే ఈరోజు మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళామండి. మేము వెళ్ళేటప్పటికే టైము 11:30 అలా అయ్యింది. అప్పటికి ఇంకా జనం చూడండి ఎలా ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, అసలు ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు. మా అబ్బాయి అయితే మా కింద ఫ్లోర్ వాళ్ళతో ముందే వచ్చేసాడు. వచ్చి మాకు లైన్లో నుంచి అమ్మారా అమ్మారా అని చెప్పి సైగలు చేస్తున్నాడు. సరే వస్తాను నాన్న, కొబ్బరికాయ తెచ్చుకోలేదు అని చెప్పి కొబ్బరికాయ కోసం నేను మా అమ్మాయి వెళ్దామని ఈ జనాలందరినీ తోసుకుంటూ వెళ్ళాము. బయట అయితే కొబ్బరికాయ చాలా హై రేట్లో ఉందండి. సరే అని చెప్పి బయటకు వచ్చేసి కొబ్బరికాయ తీసుకుని మేము లోపలికి వచ్చేసాము. మళ్ళీ మేము లోపలికి వచ్చి చూసేటప్పటికి మా అబ్బాయి ఎక్కడ కనిపించలేదు. ఇంకా సరే ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు కదా అని మేము అభిషేకం టికెట్ తీసుకుని అభిషేకంలో కూర్చున్నాము. సో శివుడి అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి. చాలామంది జనాలు ఉన్నారు. అందరికీ చూడటం వీలు కాదు కాబట్టి అదిగో అక్కడ ప్రొజెక్టర్ పెట్టి ఆ ప్రొజెక్టర్లో చూపిస్తున్నారన్నమాట. అభిషేకం అంతా కళ్ళకు కట్టినట్టు అక్కడ కనిపిస్తుంది. అక్కడ వచ్చిపోయే వాళ్ళందరూ కూడా అక్కడే ఆగి అభిషేకాన్ని చూస్తున్నారు. చాలామంది జనాలు ఉండడంతో అందరికీ చూడటం వీలవ్వలేదు. కానీ చాలా బాగా చేశారు. అభిషేకం, అలంకరణ అన్నీ కూడా చాలా బాగా చేశారండి. దేవుడు కూడా చాలా అందంగా ఉన్నాడు. అంటే దేవుడికి దండం పెట్టుకుని ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంకి మా అబ్బాయి వచ్చాడు. మళ్ళీ మా అబ్బాయిని కలుసుకుని నేను, మా అమ్మాయి, మా అబ్బాయి ముగ్గురం కలిసి లైన్లో నించున్నాం. లైన్లో నించుని దేవుడిది విభూది పెట్టుకుందాము అని చెప్పి అక్కడ తీర్థం, విభూది అన్నీ ఇస్తున్నారు. సో మేమైతే ముందుకు నడిచేసి అలా లైన్లోకి వెళ్ళి విభూతి తీసుకున్నాం. మా అబ్బాయి అసలే చాలా తుంట్రోడు. చూడండి ఆ బొట్టుని ఎలా రాస్తున్నాడో. అలా రాసి 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 ఆఖరికి బొట్టు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత అక్కడే తీర్థం ఇస్తున్నారు. తీర్థం తాగేసాం. సాయంత్రం కళ్యాణం ఉంటుంది కదా, శివపార్వతుల కళ్యాణం, దానికోసం పువ్వులు అక్కడ మాలలు కడుతున్నారు. పక్కనే ప్రసాదం అరటిపళ్ళు ఇచ్చారన్నమాట. సో అవి తీసేసుకుని మేము బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత చూడాలండి, ఎక్కడ పడితే అక్కడ అందరూ అలా ఫొటోస్ తీసుకుంటూనే ఉంటున్నారు. నేను ఒకదాన్ని వీడియో తీస్తున్నానేమో అనుకున్నాను, కానీ చాలామంది అదే పనిలో నాకన్నా ఘోరంగా వ్లాగ్స్ చేసేస్తున్నారు. అక్కడ రకరకాల స్టైల్స్లో పాపం ఈయన నేను లైన్లో నించినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా ట్రై చేస్తున్నారు ఆ కొబ్బరికాయ మీద పువ్వు పెట్టి ఫోటో తీద్దామని. కానీ ఆయనకైతే ఆ ఫోటో కుదరట్లేదు. తీసుకున్నారో లేదో నేను చూడలేదు. ఇంకా ఏంటి ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారని చెప్పి నేను, మా అమ్మాయి, మా అబ్బాయి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. చూస్తే అది ఇంతకీ అక్కడ నవగ్రహాలు ఉన్నాయన్నమాట. సో ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటికి దండం పెట్టుకుందామని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి మా అబ్బాయి వాటి పేరు మర్చిపోయాడు. అమ్మ వీటిని ఏవో అంటారమ్మా, ఫస్ట్ వీటిని దర్శనం చేసుకోవాలి, ఫస్ట్ వీటిని దర్శనం చేసుకోవాలన్నాడు. ఏంట్రా అంటే అవునమ్మా నేను చూసాను, అమర్రఘు చెప్పాడమ్మా మనం శివాలయంకి వెళ్ళినప్పుడు వీటినే దర్శనం చేసుకోవాలంట ముందు, తర్వాతే శివుని దర్శనం చేసుకోవాలంట అని. సరేలేరా తప్పైపోయింది, శివుడు ఏమనడలే అని చెప్పి మేము ఆ నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయడం అయితే స్టార్ట్ చేసాం. నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ. ఇంకా మా అబ్బాయి చాలమ్మా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారు, వచ్చేయండి వచ్చేయండి అని తొందర పెట్టేశాడు. ఏమీ లేదంటే పక్కనే కోనేరు ఉంది, ఆ కోనేరులో వాడు ఆడుకోవడం కోసం అని చెప్పి మమ్మల్ని అంత తొందర పెట్టేశాడు అన్నమాట. వాడు చూడండి ఎలా ఆడుతున్నాడో. ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి చాలా రౌండ్స్ అయితే తిరిగాడు. దానికి తగ్గట్టు మధ్యలో ఒక తాబేలు కూడా ఉంది. ఇంకా అసలు వీడి ఆనందానికి అయితే ఇంకా అసలు నిజంగా అవధులేవని చెప్పాలి. ఎటు పడితే అటు అమ్మ ఈ ఒక్క రౌండ్ వచ్చేస్తానని ఆ తాబేల్ని పిలవడం, దానికి ఏదో సైగలు చేయడం అలా చేస్తూ ఉన్నాడు. సరే మొత్తానికి ఎలా అయితే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ గోమాత కనిపించింది. దానికి బనానా పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. వాడికేమో పెట్టడం కుదరట్లేదు. ఎలా అయితే నేను చేయి పట్టుకుని భయపడకుండా పెట్టించాను. చూడండి ఎలా పెడుతున్నాడు చూడండి. మీకు ఈ గుడి ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి.